ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు ఇప్పుడు మైనారిటీ శాఖ మంత్రి తనయుడు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మంత్రి గారు ఉన్నా కూడా మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారని అసలు ఏమి ప్రాబ్లం ఏంది ఇదంతా లాస్ట్లో నాన్న గారి దగ్గర పోయి మనం క్లియర్ చేస్తాం. నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి చాలా ఆశగా ఎదురుస్తారు, కానీ అది కలగానే మిగిలిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఏం లేదంటే ఇంకా నెక్స్ట్ ఎందుకంటే మేము ఎట్లన్నా అప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నాము. మీరు ఒక పోటీగా మీ బ్రదర్ ఒక పోటీగా పోటాపోటీగా ఒక వర్గాలు అయితే ఏర్పడినాయి అనుకోవచ్చా? జనాలకి ఏదో ఒకటి సమస్య ఉంటే ఉంటుంది. దానికోసం మేము 24 hours ఏదో ఒకళ్ళు, నేను కానీ మా అన్న కానీ ఎవరో ఒకళ్ళు ఉంటాం. ఏమైనా డబ్బు ఇస్తేనే పని అవుతుందని చెప్పేసి ఇక్కడ అయితే కొంచెం విమర్శలు వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? జనరల్లీ పుకార్లు ఊరికే లేపుతాయండి. ఏమంటే నెగిటివిటీ చాలా ఫాస్ట్ వెళ్తారు. వైసీపీ వాళ్ళు పాజిటివ్ అంటే వాళ్ళు నెగిటివ్ అంటారు, మన నెగిటివ్ అంటే పాజిటివ్ అంటారు. ఎమ్మెల్యే ఉండి చేయాలి కానీ ఎమ్మెల్యే లేకుండా ఎవరైనా చేస్తారన్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? గెలిచినప్పుడే మనం ప్రజలకి దగ్గర తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు మనకు దగ్గర ఉంటారు. ఇప్పుడు మాకు ఏదో అధికారం ఉండని మేము పోయి ఊర్లో కూర్చోలేదే, మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది, దానికోసం మనకు సేవ చేసే అవకాశం ఉంది. ఎవరన్నా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఇది అదంటే ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. నంద్యాలలో ఎప్పుడు పీస్ లవింగ్ పీపుల్కే ఎంకరేజ్ చేయాలి. నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ ఉంది, అక్కడ కూడా రోడ్స్ అయితే వైఎస్ఆర్ నగర్ చాలా అంటే చాలా చండాలంగా ఉన్నారు. అక్కడ రోడ్స్ అన్నీ మేము ప్రామిస్ చేసాం కంపల్సరీ. ఇప్పుడు రోడ్స్ అయితే స్టార్ట్ చేసాం, కానీ చాలా పెద్ద కాలనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను కిరణ్. ప్రస్తుతం మనతో పాటు ఇప్పుడు మంత్రి న్యాయశాఖ మరియు మైనారిటీ శాఖ మంత్రి తనయుడు ఫిరోజ్ మనతో పాటు ఉన్నారు. నమస్తే ఫిరోజ్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు మంత్రి మీ ఫాదర్ ఫారూక్ గారు, అంటే మంత్రి ఫాదరా మీరైతే? నాన్నగారే మంత్రి. నేను యాక్చువల్లీ జిల్లా ప్రధాన కార్యదర్శిని, నేను టీడీపీ జనరల్ సెక్రటరీ మన నంద్యాల పార్లమెంట్కి. నేను అయితే మరి ఎందుకు మీ నాన్నగారు ఉన్నా కూడా ఎక్కువ శాతం ప్రజలు మొత్తం మీ దగ్గరికి వస్తారు? అంటే ఏ పని కావాలంటే కూడా మీ దగ్గరికి వస్తున్నారు, అంటే మంత్రి గారు ఉన్నా కూడా మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని. అందుకే నాకు క్వశ్చన్, అంటే మంత్రి గారు మీ ఫాదర్ లేకుంటే మీరు అనేది? ఏదో అట్లా ఏం లేదు, అంటే నాన్నగారు కూడా ఉంటారు, కానీ పబ్లిక్లో నేనే ఎక్కువ తిరుగుతాను. అంటే నాన్న ఆఫీస్లో ఉండి ఏమన్నా సమస్యలు ఉంటే నాన్న దగ్గరనే పంపిస్తాను. నేను ఏమన్నా పబ్లిక్లో పోయి ఏమన్నా వార్డు సమస్యలు ఉన్నా కానీ, ఏమన్నా చిన్న రోడ్డు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ఏదన్నా ఉంటే కూడా నేను ఏమంటే నాన్నగారి దగ్గరనే పంపిస్తాను. ఇంకా నేనంతా ఏమి మొత్తం కనుక్కొని అసలు ఏమి ప్రాబ్లం ఏంది ఇదంతా లాస్ట్లో నాన్నగారి దగ్గర పోయి మనం క్లియర్ చేపిస్తాను. అంటే ఫైనల్గా మీ ఫాదర్ గారే మంత్రి అని డైరెక్ట్ చెప్పేస్తున్నారు. అయితే ప్రజల సేవ చేయాలా, ప్రజలకి పనులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు మీ దగ్గరకు వస్తున్నట్టు? అవునవును. అంటే బేసికల్లీ ఏమంటే ఎలక్షన్స్ ముందు అంతా మేమే డోర్ టు డోర్ తిరిగినాం. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మేము టచ్ చేసాము. ఇంకొకటి నేను అందరికీ హామీ ఇచ్చినాం, ఖచ్చితంగా మేము ఉంటాము, మేము అవైలబుల్ ఉంటాము, మీకు ఏం సమస్య ఉంటే కానీ మేము ఉంటామని మేము హామీ ఇచ్చినాము. ఏమన్నా గతంలో ఏమన్నా అంటే 2004 ముందు ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా అప్పుడు ఏదో అవైలబిలిటీ లేరు ఇది అదని వచ్చింది. అట్లా కాకుండా ఆ మిస్టేక్స్ని ఇది చేసుకొని ఇంకా మనమే, నేను కాకపోయినా మా అన్న ఎవరన్నా ఒకరు అవైలబుల్ ఉంటున్నాం. ఇంకా నాన్న ఎప్పుడన్నా అమరావతి వెళ్తే లేకపోతే ఎక్కడన్నా టూర్కి వెళ్తే కూడా, మన దీంట్లోకి ప్రోగ్రామ్స్కి వెళ్తే కూడా ఎవరో ఒకరు అవైలబుల్ ఉండాలి. కాబట్టి మేము ఖచ్చితంగా, ఎందుకంటే జనాలకి ఏదో ఒకటి సమస్య ఉంటే ఉంటుంది, దానికోసం మేము 24 hours ఏదో ఒకళ్ళు, నేను కానీ మా అన్న కానీ ఎవరో ఒకళ్ళు ఉంటామా. అయితే మీ ఫాదర్ గారు చాలా కొన్నేళ్ళ నుండి టీడీపీ పార్టీ ఉన్నారు, చాలా సీనియర్ వ్యక్తి. అయితే మీరు పార్టీలో ఎప్పుడెప్పుడు యాక్టివ్గా ఉన్నారు? అంటే మీకు ఈ పార్టీలో ఎప్పుడు రావాలనిపించింది? మీ ఫాదర్తో పాటు ఎప్పుడెప్పుడు తిరుగుతున్నారు? అంటే ఇంతవరకు ఫాదర్తో పాటు ఉన్నారు, పార్టీలకు రానికే కారణం ఏంటి బలంగా? లేదు, నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మేము 5 అన్న తమ్ముళ్ళు, కానీ నాకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది రాజకీయాల్లో. నేను నా MBA అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ 2007 నుంచే నేను రాజకీయాల్లో ఉన్నాను. అంటే అప్పుడు కొంచెం కొంచెం యాక్టివ్గా ఉండి మళ్ళీ రెగ్యులర్, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఎలక్షన్స్లో, అంటే 2004లో, 2009లో, 2014లో, 2017 బై ఎలక్షన్స్లో, 2019 ఎలక్షన్లో, ప్రతి ఎలక్షన్లో నేను పార్టిసిపేట్ అయినాను. అట్లా ఏం కాదు, కానీ ఏమంటే మనకు ఎక్కువ రోల్ వచ్చేసి మనకు 2000 ఏమంటే
24లో ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేశామండి. మీరు ఇన్ని సంవత్సరాలు ఫాదర్తో పాటు తిరిగారు, కానీ ప్రతిసారి కూడా నాకు కూడా టికెట్ వస్తుంది, నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి చాలా ఆశగా ఎదురుస్తారు, కానీ అది కలగానే మిగిలిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు? అట్లా ఏం లేదండి, ఎప్పుడు మేము మా ఫాదర్నే ముందు పెట్టామండి. ఎందుకంటే మాకు అంటే ఫాదర్ సీనియర్, ఇంకొకటి మేమేమంటే ఇంకా నాన్న ఉంటేనే మేము ఉన్నట్టే కాబట్టి ఇంకా నాన్నకే మేము ఎప్పుడు ఎక్కువ ప్రయారిటీ నాన్నకే అని చెప్పి మనం ఎప్పుడు నాన్నకే ఇది చేసామండి. అంటే ఫరూక్ గారు కూడా అన్నారు చాలా సార్, అంటే నా కొడుకు కూడా నేను ఎమ్మెల్యేగా చూడాలా నంద్యాల అనేది కూడా కళ ఉంటుంది కదా, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే నాన్న ఉన్నారు కదా, ఇంకా నాన్న ఉన్నారు దానికోసం ఇంకా మేము ఆఫ్టర్ ఇంకా దాని తర్వాత మా ఎట్లన్నా ఇప్పుడు మా 1985 నుంచి మేము కంటిన్యూగా నాన్న ఇది 4th టైం ఎమ్మెల్యేగా గెలిచారు, 5th టైం మినిస్టర్గా ఉన్నారు. అట్లా ఏం లేదండి, ఇంకా నెక్స్ట్ ఎందుకంటే మేము ఎట్లన్నా అప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నాము, లెగసీ ఎట్లన్నా కంటిన్యూ అవ్వాల్సిందే కదా. అయితే దీంట్లో మీ కుటుంబం విషయానికి వస్తే మీరు యాక్టివ్గా తిరుగుతున్నారు, రేపు పొద్దున ఎప్పుడైనా కానీ ఇక్కడ నంద్యాల పట్టు అయితే మీదే సాధిస్తారని చెప్పేసి ఇప్పుడు మీ బ్రదర్ తెరపైకి వస్తున్నారు. అంటే దీంట్లో కూడా మీరు ఒక పోటీగా, మీ బ్రదర్ ఒక పోటీగా, పోటాపోటీగా ఒక వర్గాలు అయితే ఏర్పడ్డాయి అనుకోవచ్చా? లేదండి, అట్లా ఏం లేదు. మా బ్రదర్ మేమే కలిసి చేస్తున్నాము. నేను ఏమంటా అంటే ఇంకా ఎందుకంటే నా ఫ్యామిలీ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడన్నా వారంలో ఒకసారి నేను అంతే మంత్లో ఎప్పుడో ఒకసారి వెళ్తాను. దానికోసం ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి మా బ్రదర్ ఉంటున్నారు, అంతే తప్ప ఆయన ఏం ఇది కాదు. ఆయన ఏమంటే ఇంకా ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి 24 hours ప్రజల కోసం ఉండాలి కాబట్టి ఇంకా నాన్న కూడా ఎప్పుడన్నా విజయవాడ అక్కడ ఉంటారు కాబట్టి మా అన్నకి నేనే చెప్పాను, నేను లేనప్పుడు మీరు ఉండండి అంటే మా అన్న ఉంటున్నారు. అదే అన్నదమ్ముల మధ్యలో విభేదాలు రాకూడదని చెప్పేసి ఫాదర్ ఏదైనా ఫిరోజ్ ఏడుంటే ఫయాజ్ ఆడుండాలా, ఫయాజ్ ఆడుంటే ఫిరోజ్ ఏడుండాలని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. లేదు నేనే ఏమంటే ఇప్పుడు అంటే మా పిల్లలంతా నాకు హైదరాబాద్లోనే చదువుతున్నారు, నా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్లో ఉంది కాబట్టి నేను ఎప్పుడన్నా ఇంకా ఆల్మోస్ట్ నేను 20 days నంద్యాలలో ఉంటాను, వారమే నేను హైదరాబాద్ వెళ్తాను. ఆ వారం లోపల మా అన్న ఉంటాడు, అంతే తప్ప అంత ఏమి ఇది మాకు అసలు ఎందుకు ఉంటాయి. అంటే రాజకీయంగా మీ అన్న కూడా ఎదగాలనుకుంటున్నారు లేదా? లేదు అంటే మా అన్నకి మేమంతా కలిసి అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటే మా మొత్తం మా అన్నని కాదు మొత్తం మా బ్రదర్స్ అందరూ వస్తారు. అంటే ఇది ఉన్నప్పుడు నేనే ఇప్పుడు ఏమంటే మా అన్నకే నేనే చెప్పాను అన్నకి, అన్న నువ్వు ఉండన్నా, నేను అక్కడ ఇది ఫ్యామిలీ చూసుకోవాలి, వారం అన్న ఉండాలి పిల్లలతో అని ఉంటారు, అంతే తప్ప ఎవరో ఒకళ్ళు అంటే మనం ఏమంటే లాస్ట్ టైం మీరు చూశారు ఎమ్మెల్యే లేకపోతే ఎట్లా ప్రజల్లో ఎమ్మెల్యే ఉండడని ఇది లేదు. దానికోసం అది ప్రజల దగ్గర అది రాకూడదని మనం ఎవరో ఒకళ్ళు అవైలబుల్ ఉండాలి, ఎవరో ఒకళ్ళు కంపల్సరీ రెస్పాన్సిబుల్ ఇవ్వాలి, మనం రెస్పాన్స్ ఇవ్వాలి జనాలకి అని మనం ఎవరో ఇంటి నుంచి మన సొంత అంటే పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటేనే ప్రజలు కూడా నమ్మకం ఉంటుంది. ఎవరో PAPSలో ఉండి ఓన్లీ వాళ్ళు చేస్తే ఎవరు నమ్మరు, కుటుంబ సభ్యులు ఉంటేనే ప్రజలకి న్యాయం జరుగుతుందని భరోసా ఉంటుందంటే దానికోసమే మేము అంతా, లేకపోతే అట్లా ఏమీ లేదు. ఫాదర్ గారు మంత్రి అయ్యారు, 2 శాఖలు ఉన్నాయి, ఇప్పుడు నంద్యాల సంవత్సరం కాలం అయిపోయింది, మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు, ఇంకా ఏం అభివృద్ధి చేశారు? అంటే మనం ఇంకా స్టార్ట్ చేశామండి, మనం ఇంకా నేను అనుకునే ప్రకారం ఓన్లీ 15 to 20% చేసాం, ఇంకా చాలా ఉన్నాయి. మనకు ఎవ్రీడే ఒక ఛాలెంజ్ లెక్కనే అండి. ఇప్పుడు ఒక వార్డులో కూడా మనం ఏమన్నా అంటే మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే గత ప్రభుత్వంలో చాలామంది కాంట్రాక్టర్స్కి వీళ్ళకి బిల్స్ రాలేదు, దానివల్ల ఇది ఆగిపోయినాయి. ఇంకొకటి జనరల్ ఫండ్స్ అంటే ఎవరు ముందుకు రావడం లేదు, దానికోసం మనమే ఎట్లా చేయాలా ఏం కదా అని డైలీ అదే ఒక ఆలోచన ఉంది మాకు. దానికోసం ఏదో ఇంకా రోజు మనకు ఒక ఛాలెంజ్ లెక్కనే. ఇప్పుడు ఏదో ఇక్కడ రోడ్ వేసామని ఆనందంగా కాదు, మళ్ళీ అక్కడ నెక్స్ట్ పక్కన రోడ్ వేయాలి, ఎందుకంటే మనం ఈ రోడ్డు వేసినామే మళ్ళీ పక్కన రోడ్డు వదిలేసాం అట్లా కాదు, మనకు మొత్తం నంద్యాలంతా మనకు రోడ్లు వేయాలా, డ్రైనేజ్ వేయాలా, మనకు కరెంట్స్ ఎక్కడ లేకపోతే కరెంట్ ఎక్కడ లైట్స్ వేయాలా, పోల్స్ వేయాలా, అదే మెయిన్ మనకు లక్ష్యం అండి. అయితే కొన్ని పనులు కావాలంటే ఫిరోజ్ గారిని కలిసల్లా కంపల్సరీ మధ్య దళారులు ఉన్నారు, కలిసి నీకు ఏమైనా డబ్బు ఇస్తేనే పని అవుతుంది అని చెప్పేసి ఇక్కడ అయితే కొంచెం విమర్శలు వస్తున్నాయి, దీనికి ఏం చెప్తారు? అంటే ఇదన్నీ పుకార్లు ఉంటాయండి, అసలు అట్లా ఏం లేదు, దళారీ లేదు ఏం లేదు. ఎవరన్నా మన దగ్గర ఇంకా మన దగ్గర నేనే చెప్తాను మీరు పని చేయండిరా, ఎందుకంటే బిల్స్ రావడం లేదు. మెయిన్ ఏమంటే గవర్నమెంట్ దగ్గర పాత గవర్నమెంట్ వల్ల ఇంకా కాంట్రాక్టర్స్కి బిల్స్ ఆగిపోయినాయి, ఇంకా అవే పెండింగ్ ఉన్నాయి. దానికోసం మేమే ముందుకు వస్తున్నాం, మీరు రండి ఫస్ట్ మనకు రోడ్లు వేయండి అని మేమే ముందుకు వస్తే అదన్నా వేస్ట్ మాటలండి. అసలు
అంటే డైరెక్ట్ గా తీసుకోరు డబ్బులు, డైరెక్ట్ గా ఎవరు డిమాండ్ చేయరు ఫిరోజ్ గారు, కానీ మధ్య వ్యక్తుల ద్వారా పోతుంది అని అంటున్నారు. అదన్నీ పుకారండి. ఇప్పుడు మనకి ఏదన్నా ఇది అంటే నార్మల్లీ ఇప్పుడు మన దగ్గర ఎక్కడన్నా అది పుకారే లేపుతారు. ఇది ఎవరు పవర్లో ఉంటే వాళ్ళకి ఇట్లానే పుకారు లేపుతారు. అట్లా ఏం లేదండి. మన దగ్గర మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసిందే డెవలప్మెంట్ కోసము. మనం అసలు ఏమంటే ఇప్పుడు ఏదన్నా చిన్న రోడ్ పడకపోతే కూడా మనకు మైండ్లో అదే తిరుగుతుంటుంది. నేను వెనకాల కొత్త కమిషనర్ గారు వస్తే కూడా నేను ఒకటే మాట అన్నా, సార్ మీరు ఏం వద్దు, నాకు ఆ రోడ్లు మాత్రం చేపియండి. ఎందుకంటే మేము మాట ఇచ్చినాము, మీరు దానికోసం ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు, కానీ రోడ్లు మాత్రం వేపియండి, మేము ప్రామిస్ చేసాం. మళ్ళీ ప్రజల దగ్గర వెళ్ళేది ఉంది, మేము సమాధానం ఇవ్వాలి సార్, దానికోసం మీరు కంపల్సరీ రోడ్లు వేపియాల్సిందే అని మేము ఇంకా వెనకాల పడి రోడ్లు వేపిస్తాం. అదన్నీ వేస్ట్ వాటర్లని, అదంతా పుకార్లు. జనరల్లీ పుకార్లు ఊరికే లేపుతాయండి. ఊరికే ఇది కాకపోతే చేశారని అంటారు. ఇంకా ఏమంటే నెగిటివిటీ చాలా ఫాస్ట్ వెళ్తుంది. మనం ఇన్ని పాజిటివ్ చేస్తే అంత ఫాస్ట్ వెళ్ళదు, కానీ నెగిటివిటీ ఒకళ్ళు 10 మందికి 20 మందికి అంత నెగిటివిటీ చాలా ఫాస్ట్ వెళ్తుంది, అంతే తప్ప ఏమీ లేదండి. ఓకే, ఇప్పుడు మీకు మున్సిపాలిటీకి వస్తే మీరు ఏ బిల్లు పెట్టినా కూడా పాస్ చేయకోకుండా అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఆల్మోస్ట్ నేను అనుకునే ప్రకారం 2-3 బిల్లే అడ్డుకున్నారండి, అంత తప్ప ఏం ఆపింది ఏం లేదు. ఇంకా మొన్న కూడా ఒక బిల్ ఆపినారు, అంతే తప్ప ఇంకా ఏమండి. హార్డ్లీ ఒక 4 months ఉంది వాళ్ళకి. దాని తర్వాత ఎట్లన్నా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, కంపల్సరీ మేము గెలుస్తాం. ఈసారి కంపల్సరీ చైర్మన్ మనదే వస్తుంది. కంపల్సరీ నంద్యాల అభివృద్ధికి అయితే ఎక్కడ మనకు ధోకా లేదు. కంపల్సరీ మేము ఏం ప్రామిసెస్ చేశామో కంపల్సరీ ముందుకు వెళ్తాం. కంపల్సరీ నంద్యాలకి ఈ 5 yearsలో అయితే ఒక రూపురేఖలు అయినా మారుతాం. ఎందుకంటే ఏదన్నా పెండింగ్ వదలకూడదు. మనకేమంటే బిల్స్ ప్లస్ రోడ్డు ఫైనాన్స్ బడ్జెట్ దానికోసమే మనం ఇది ఆగినాం, లేకపోతే మనకు వర్క్ అయితే చాలా ఫాస్ట్ నడుస్తుందండి. మీరు మైనార్టీ మంత్రి మీ ఫాదర్ గారు అయితే మైనార్టీలకి కొంచెం ప్రాక్టీస్ సార్. అయితే మొన్న మున్సిపల్ సర్వసభ సమావేశంలో ఒక టీడీపీ కార్యాలయం కోసం బిల్లు పాస్ చేయమని చెప్పేసి బిల్లు పెడితే అక్కడ మీరైతే టీడీపీ వాళ్ళు తక్కువ ఉన్నారు, అక్కడ చాలా గందరగోళం చేసి ఒక మైనార్టీ చైర్మన్ని ఏడిపించి పంపించారంట. దీన్ని ఎలా చూడొచ్చు? మీరు కూడా మైనార్టీ కదా? లేదండి, ఎక్కడ చైర్మన్ గారు ఏమి ఏడలేదు. ఆయన ఏదో హెల్త్ బాగలేదని లేసి వెళ్ళిపోయారు, కానీ అసలు ఎక్కడ అంటే ఇప్పుడు మనం అడుగుతున్నాం, మా హక్కు అడుగుతున్నాం. మనకు ఆల్రెడీ ఇది ఏమంటే మున్సిపాలిటీ అంతా క్లియరెన్స్ ఇచ్చింది, మేము హక్కు అడుగుతున్నాం. ఇంకా వాళ్ళు బిల్ పాస్ చేయకుండా లేసి వెళ్ళిపోయాడు, అంతే తప్ప అక్కడ ఎక్కడ ఏడవలేదే. ఊరికే హెల్త్ బాగలేదని వాళ్ళు లేసి వెళ్ళిపోయారు, అంతే. మానసికంగా కుంగిపోయినాను నా మీద అందరూ టీడీపీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎక్కడన్నా చెప్తారా? మేము మంచి చేస్తే కూడా మంచి చేశారని చెప్తారా? ఎక్కడా చెప్పరు. అది మన దగ్గర కాదు, ఎక్కడన్నా ప్రపంచంలో ఆపోజిషన్ అంటే ఆపోజిషనే. మనం పాజిటివ్ అంటే వాళ్ళు నెగిటివ్ అంటారు, మనం నెగిటివ్ అంటే పాజిటివ్ అంటారు, అంతే. ఇప్పుడు మనం బిల్లు ప్రవేశిస్తే వాళ్ళు ఎందుకు మనకు చేయండి అని ఒప్పుకోరు కదా, అంతే. నార్మలే అదంతా. ఇప్పుడు మేము కూడా పవర్లో ఉంటే మేము కూడా అపోజిషన్లో ఉంటే మేము కూడా అట్లానే చేస్తాం కదా, అంతే. నార్మలే అది. ఒక అధికారంలోకి వస్తే ఎవరైనా పొలిటీషియన్స్ మా వ్యక్తులే బాగుండాలా, మా వాళ్ళకి ఏమన్నా అభివృద్ధి పథకాలు ఇవ్వాలంటారు. కానీ మీరు ఎందుకు డిఫరెంట్గా అంటే పార్టీలకు అతీతంగా అందరు పనులు చేసి పెడుతున్నారు? అంటే దీంట్లో వెనకాల ఏమన్నా వేరే ఉద్దేశం ఉందంటారా? లేదండి, నంద్యాలలో రాజకీయం అనేది ఎలక్షన్స్ వరకే అండి. దాని తర్వాత అందరూ అంటే కలిసిమెలిసిగా ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు వేరే కాన్స్టిట్యున్సీస్ మీరు చూసుకోండి, ఈవెన్ ఒక పెళ్ళికి వెళ్ళాలంటే కూడా ఆ లీడర్ని అడిగి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. నంద్యాలలో అట్లా ఏం లేదండి, ఎలక్షన్స్ వరకే మనకు ఉంటుంది. దాని తర్వాత అందరూ అన్న తమ్ముళ్ళ లెక్కనే ఉంటారు. మన దగ్గర ఎవరు వచ్చి మనం పర్మిషన్ అడిగే అవసరమే లేదు, లేకపోతే అక్కడ ఇక్కడ చెప్పే అవసరమే లేదు. అట్లా మన నంద్యాల కాన్స్టిట్యున్సీ అంటే నంద్యాలలో అంటే ఇప్పుడు మనం ఉన్నా కదా, ఎవరన్నా కానీ ఏ లీడర్ ఉన్నా కానీ అక్కడ ఎప్పుడు జరిగింది లేదు, అంతా కలిసిమెలిసిగా ఉంటారు. అట్లా ఏం లేదు. అంటే మనకేం పర్సనల్ గ్రడ్జ్ ఏం ఉండదు ఇక్కడ. ఎలక్షన్స్ వరకే, లేకపోతే ఒక రాజకీయం వరకే ఉంటుంది. దాని తర్వాత మీరు చూడండి, అందరు కలిసిమెలిసిగానే తిరుగుతారు. వాళ్ళకి ఏమన్నా హాస్పిటల్ ఇబ్బంది ఉంటే కూడా మన వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళ హాస్పిటల్కి, మళ్ళీ వాళ్ళకి ఏమైతే మన వాళ్ళు. అట్లా అంటే ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నంద్యాలలో అది ఒక సంస్కృతి ఉందండి. అయితే దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి హైదరాబాద్లో ఫ్రెండ్, ఇక్కడైతే రాజకీయంగా అంటారా? అంటే హైదరాబాద్లో ఫ్రెండ్ అంటే మంచి మాట, అంటే మనకు పర్సనల్ గ్రజ్ ఏం లేదు కదండి. ఇప్పుడు ఆ రోజు మేము గెలిచిన తర్వాత కూడా ఆయన కలిశారు. నాకు ఇది
ఏమంటే నాకు వచ్చేసి కంగ్రాచులేషన్స్ అని అన్నారు. అట్లా అంటే ఓన్లీ హైదరాబాద్ లో బాగా ఫ్రెండ్షిప్ గా తిరుగుతారు, కలిసిగా ఉంటారు. ఇక్కడికి వచ్చేదాకా రాజకీయంగా ఎవరు ముఖం వాళ్ళు, ఎవరు రాజకీయం వాళ్ళు. ఇక్కడ కూడా కలిస్తే మాట్లాడతానండి. అట్లా ఏం లేదు. ఇప్పుడు ఒకప్పుడు 2014లో ఇద్దరు కలిసే తిరిగినాం. కలిసే అంటే వాళ్ళ కోసం మేము అందరు కలిసే తిరిగినాం. పార్టీలో ఉన్నారు కాబట్టి అదే కలిసి తిరిగినాం. ఇంకా మేమైతే పార్టీలోనే ఉన్నాం కదా, ఇక్కడ మనం వదిలి వెళ్ళలేదు కదా, వాళ్ళు మనకు వదిలేసి వ్యక్తిగతంగా అయితే మీకు ఫ్రెండ్ బాగా మంచి ఫ్రెండ్ అని విన్నా. వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్ ఆయన కానీ మన శిల్పా చక్రపాణి రెడ్డి వాళ్ళ అబ్బాయి, అందరూ గంగుల వాళ్ళ అబ్బాయి, అందరు మేమంతా అట్లా ఏం లేదు, బాగానే ఉంటాం. కానీ మనకి ఎప్పుడు పర్సనల్ ఏం లేదు, మనకి ఎవరు వాళ్ళ పర్సనల్ ఏది లేదు, లేకపోతే అట్లా ఏం లేదు. పొలిటికల్ అంటే ఇంకా ఇదే ఉంటుంది కదా, వాళ్ళు డిఫరెంట్ పార్టీ మేము డిఫరెంట్ పార్టీ, అక్కడ వరకే రైవల్రీ. కానీ మనకేం పర్సనల్ ఎప్పుడు రాజకీయంగా మటుకు అయితే మీరు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్ గా శిల్ప రవి గారు ఎక్కడైతే ప్రజల్లోకి వచ్చి అక్కడ వాళ్ళతో కలిసి ఉండడం కానీ అంతా చాకచక్యంగా ఉంటే మీరు అన్నారు కదా, ఇది ఎమ్మెల్యే ఉండి చేయాలి కానీ ఎమ్మెల్యే లేకుండా ఎవరైనా చేస్తారన్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? అది కరెక్టే కదండి. ఇప్పుడు అదే మీకు అదే అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగినారు మీరు నంద్యాలలోనే ఉంటున్నారు కాబట్టి, అంటే మీకు ఎగ్జాంపుల్ కదా, లాస్ట్ టైం ఆయనకు అవకాశం ఇచ్చినారు ప్రజలు. ఆయన ఎప్పుడు ఆయనకే ప్రజలే వాళ్ళ పార్టీ వాళ్ళే సండే ఎమ్మెల్యేని పెట్టారు. అదంతా మనకు లెసన్ అండి. ఎందుకంటే మనం అట్లా ఉండకూడదు. మనం 24 అవర్స్ అవైలబుల్ ఉండాలి. మనం అట్లా మనకు పేరు రాకూడదు, ఇది అదని. మీరు ఇప్పుడు నేను దానికోసమే చెప్తాను, గెలిచినప్పుడు ఉండాలి కానీ ఓడిపోయినప్పుడు అందరు ఉంటారు. నేను ఉంటాను, అందరు ఉంటారు. కానీ గెలిచినప్పుడే మనం ప్రజలకి దగ్గర తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు మనకు దగ్గర ఉంటారు. కానీ ఓడిపోయినప్పుడు ఏముంది, నార్మల్ అందరూ ఇది చేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ మనం ఉన్నప్పుడే మనం కాపాడుకోవాలి మన వాళ్ళని, అది ఇంపార్టెంట్. గత ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో శిల్పారావు గారు, అప్పుడు ఎట్లా పాలన జరిగింది, ఇప్పుడు మీరు వచ్చినాక పాలన ఎలా జరుగుతుంది, ప్రజలకేమో తేడా కనిపిస్తుందంట? అంటే చాలా డిఫరెన్స్ అండి. అప్పుడు నేను అనుకునే ప్రకారం అంటే అక్కడ నాకు అంత తెలియదు వాళ్ళ గురించి. అంటే నాకు అంటే అప్పుడు అంటే అవైలబుల్ ఉండేవాళ్ళు కాదు ఎమ్మెల్యే. దాని తర్వాత ప్రజలు కూడా ఎక్కడ వెళ్ళాలో వాళ్ళకి అర్థమే కాదు. ఇంకొకటి అప్పుడు ఏమంటే కౌన్సిలర్స్ మాట ఎవరు వినేవాళ్ళు కాదు. అప్పుడు అంతా వాలంటీర్స్. ఇది కౌన్సిలర్స్ కన్నా వాలంటీర్ పవర్ఫుల్ ఉండే. అప్పుడు ఎమ్మెల్యే కన్నా వాలంటీర్సే పవర్ఫుల్. ఎవరైనా ప్రజలు ఏమైనా సమస్యలు చెప్పాలంటే వాలంటీర్స్కి చెప్పేవాళ్ళు. అప్పుడు కౌన్సిలర్ పవర్ ఏముంటుందండి, ఎమ్మెల్యే పవర్ ఏముంటుంది? డైరెక్ట్ వాలంటీర్ చేస్తే మీ వాల్యూ ఏముంటుంది? ఇప్పుడు మనం ఒక కౌన్సిలర్ని పెట్టినాం, ఆ కౌన్సిలర్ ఆయన రిప్రజెంట్ చేస్తాడు పబ్లిక్ తరపు నుంచి. ఆయనకి పవర్ ఇవ్వకపోతే వాలంటీర్ చేస్తే వాళ్ళ సచివాలయం మొత్తం పవర్స్ ఇచ్చారు. సచివాలయం మొత్తం పవర్, వాళ్ళకి పవర్స్ ఇస్తే ఇంకా కౌన్సిలర్ డమ్మీ అయిపోతాడు. దానికోసం అది చాలా డిఫరెన్స్ అండి. ఇప్పుడు మేమున్నాము ఒక చిన్న ఇది అనకని కంపల్సరీ వార్డ్ ఇన్ఛార్జ్ కానీ మన కౌన్సిలర్ కానీ ఆయనకు చెప్తే నెక్స్ట్ వాళ్ళకి తెలుస్తుంది కదా, వీణ మనకు ఓటేశారు, మనకు ఇది చేశారు, హెల్ప్ చేశారని మనకు ఒక ఐడెంటిఫికేషన్ అన్న ఉంటుంది. అది చాలా డిఫరెన్స్. వైసీపీ వాళ్ళు వాలంటీర్ని వాడుకొని వాళ్ళు ఓటు బ్యాంకింగ్ అంటే ఓటు ఎవరికి ఇస్తారంటే వాళ్ళ కూడా నాడి తెలుసుకున్నారు కదా, నాడి తెలుసుకున్నారు. కానీ మెయిన్ మీకు చూడండి, వాళ్ళు కూడా సరిపోతారు. వైసీపీ కోటే అది కాదు, మీకు మెయిన్ డ్రాబ్యాక్ అదే పడింది కదా. మీకు పవర్స్ తీసేటప్పుడు మీరు ఒక డమ్మీ కౌన్సిలర్గా డమ్మీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు పవర్స్ ఏముంటుంది? మనకు ఐడెంటిఫికేషన్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఎవరన్నా మనకు ఇప్పుడు వాలంటీరే డైరెక్ట్ వాళ్ళ పని చేస్తే మీకు ఏం తెలుస్తుంది అన్న పని మనం చేసినామో చేయలేదా, అవసరం పడుతుంది. దానికోసమే మనం అట్లా కాకుండా మనం ఏదన్నా కానీ ఏమన్నా పని ఉంటే కానీ కౌన్సిలర్తో కన్సల్ట్ కావండి, లేకపోతే మన దగ్గర డైరెక్ట్ రావచ్చు. ఎందుకంటే మనకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది, మనం వీళ్ళకి పని చేసాము ఇది అదని మనకు ఒక ఐడెంటిఫై ఉంటుంది అని. కౌన్సిలర్ల విషయానికి వస్తే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు చాలా మటుకు మాకు టికెట్లు వస్తే మీ దగ్గరకు వస్తాం, మాకు అవకాశం ఏంటని చెప్పి చాలా మంది మీ దగ్గరకు వస్తున్నారంట. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే మీరు వైసీపీ వాళ్ళని రాణిస్తారా, లేకుంటే మీ పార్టీ వాళ్ళని కాపాడుకుంటా వాళ్ళని దూరం పెడతారా? కాదు, మనము అంటే ఎవరినైనా పార్టీలో తీసుకుంటాం, కానీ అప్పుడు ఇస్తే మనం ఏం ఎక్కడ చెప్పడం లేదు మీకే టికెట్ ఇస్తామని. ఎందుకంటే మా కోసం ఆ రోజు నిలబడిన వాళ్ళే ముఖ్యమండి. ఇప్పుడు గెలిచిన తర్వాత ఎవరన్నా రావచ్చు, కానీ మనకు ఆ రోజు పోలింగ్ బూత్ దగ్గర మా కోసం జెండా ఎత్తిన కార్యకర్తలు కానీ మా కౌన్సిలర్స్ కానీ వాళ్ళే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ వల్లనే మనకు ఆ వార్డుల్లో గ్రిప్ వచ్చింది, వాళ్ళ వల్లనే మనకు ఓట్లు వచ్చినాయి అక్కడ. మళ్ళీ వాళ్ళ కాకుండా వాళ్ళ ఆపోజిట్ చేసే వాళ్ళంటే వాళ్ళది వాల్యూ తీసినట్టే కదండి, మనకు వాళ్ళ ఇంపార్టెన్స్ ఉండదు కదా. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఎవరన్నా వస్తే కూడా మనం ఎక్కడ చెప్పడం లేదు నీకు ఇస్తున్నామని. మనం ఎక్కడ కూడా నీకు ఏమంటే మళ్ళీ నీకే కౌన్సిలర్ సీట్ ఎక్కడ చెప్పడం లేదు. మనం ఎంతసేపు అన్నా మాకు ఎవరు పని చేశారో వాళ్ళకి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. కష్టపడిన కార్యకర్తని పక్కన పెట్టి లాస్ట్ మూమెంట్లో డబ్బు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తారని చెప్పేసి చాలా మటుకు ఆరోపణలు ఉన్నాయి, కొంత చూస్తున్నాం. దీన్ని ఎలా పోగొడతారు ఇక్కడ నంద్యాల మీ వరకు?
అంటే మాకు నంద్యాలలో వస్తే మేమైతే మా కౌన్సిలర్స్కి కానీ మా ఏమంటే వార్డ్ ఇన్ఛార్జెస్ వాళ్ళకే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. కానీ ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళంటే ఇంతవరకు మేము ఏం ఇది చేయలేదు. ఎందుకంటే మేము ఏ ప్రోగ్రామ్ జరిగినా ఏది పెన్షన్ అన్నా కానీ ఏదైనా వార్డులో చిన్న సమస్య అన్నా కానీ ఇన్ఛార్జ్కే ఇస్తున్నాం. ఎందుకంటే ఇన్ఛార్జ్ స్ట్రాంగ్ ఉంటే మనకు వార్డ్ ఇన్ఛార్జ్ స్ట్రాంగ్ ఉంటే మేము స్ట్రాంగ్ ఉన్నట్టే. దానికోసం వాళ్ళకే మనం ఇది చేస్తున్నాం. ఫిరోజ్ గారు, మీ ఏమైంది నంద్యాలలో, ఏం చేయబోతున్నారు ముందర, మీ గోల్ ఏంటి నెక్స్ట్? అంటే నా గోల్ అంటే ఇంకా నేనైతే ఇప్పుడు చూసాడు ఆ దేవుడు ఇంకా ఏం రాసి పెట్టాడు. నేనైతే ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద, ఇంకొకటి మా నాన్నగారు కూడా నాకే ముందు పుష్ చేస్తారు ఎప్పుడు. ఇంకొకటి నాకు ఏమంటే ప్రతి చోట ఏమన్నా ఉంటే నేనే 2024 ఎలక్షన్స్లో అయితే నేను మొత్తం నేనే ఏమంటే చెప్పినాను, ఏమన్నా ఉంటే నాకు అడగండి, నేను ఇది అట్లనే నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా దేవుడు ఎట్లా రాసిస్తే ఇంకా అట్లానే. నెక్స్ట్ ఒకవేళ మీకు టికెట్ ఆశిస్తే మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే మన పార్టీ నుంచా? మీ పార్టీనే. మన పార్టీ నుంచి నేను అంత ఏం ఆలోచించండి. ఎందుకంటే నేను మనం లక్ష్యం ఉన్నప్పుడు ఏం ఆలోచించాను, మనం ముందుకు వెళ్తుంటాం అంతే తప్ప నేను ఎవరు వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అని ఏం అనుకోను. నేను అందరినీ కలుపుకొనే పోతాను కానీ ఎప్పుడు మనం ఒకటి ఇట్లా నెగిటివ్ ఆలోచించాను. ఏమన్నా ఉంటే కూడా మేము కలుపుకొని పోయే లక్ష్యం మాకుంది. ఇప్పుడు స్ట్రైట్గా చెప్పండి ప్రజలకు ముందే, నేను గట్టిగా ఎమ్మెల్యే నిలబడాలనుకుంటున్నారా లేదా, మీకు ఆశ ఉందా లేదా? అంటే ఎందుకు ఆశ ఉండదండి. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను ఇది చేస్తున్నాను, ప్రజాసేవలోనే ఉన్నాను, కంపల్సరీ చేస్తున్నాను. ఇప్పుడు మాకు ఏదో అధికారం ఉండని మేము పోయి ఊర్లో కూర్చోలేదే, మేము డైరెక్ట్ ఉంటున్నాం. ఓడిపోయినప్పుడు ఎట్లా ఉన్నామో దానికన్నా ఎక్కువ, ఎందుకంటే మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది, దానికోసం మనకు సేవ చేసే అవకాశం ఉంది. అట్లనే మనం ప్రజల్లోనే ఉంటున్నాం. దానికోసం వాళ్ళే డిసైడ్ చేస్తారు కదండి ఎవరు ఎట్లా పని చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ ఫాదర్ పాలన గతంలో చూస్తున్నారు, చాలా మటుకు చూస్తున్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ మినిస్టర్ చేశారు. మీ పాలన మిమ్మల్ని ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి ప్రజలు ఎందుకు అనుకోవాలా? అంటే పని చేసే ఏం ఒక్కటే క్లియర్ ఏమంటే వాళ్ళు అవకాశం ఎవరికి ఇస్తారంటే ప్రజలకి డే అండ్ నైట్ ఎవరు అవైలబుల్ ఉంటారు, ఎవరు మనవాడు అని అనుకుంటేవాడు, అరే మనవాడురా ఏదన్నా కానీ మనవాడురా మనకు ఇస్తే మన కోసం ఆ అర్ధరాత్రి అన్న ఫోన్ చేసి మన కోసం పలకరిస్తాడు. అది నా మెయిన్ లక్ష్యం అండి. ఏమన్నా కానీ మనవాడు అర్ధరాత్రి ఫోన్ చేస్తాను, ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనకు పలకరించేవాడు ఉండాలి అని అదే మనకు. అందుకేనండి రెండే రింగులకే ఫోన్ ఎత్తుతారంట మీరు? అవును, ఎత్తుతానండి. ఎందుకంటే నేను ఎవరికి కూడా, నేను మొన్న కూడా యూఎస్లో ఉంటే కూడా నాకు చాలా ఫోన్లు వస్తే కూడా నేను ఎక్కడి నుంచే రెస్పాన్స్ ఇచ్చినానండి. నాకు అట్లా ఏం లేదు, కంపల్సరీ నేను ఏదన్నా కానీ కాల్ బ్యాక్ అన్నా చేస్తాను. నేను ఫోన్లో ఎవరన్నా సేవ్ చేసుకున్న నంబర్లు ఎత్తుతారు కానీ అంటే సేవ్ లేని నంబర్లు కానీ ప్రైవేట్ నంబర్లు కూడా అందరికీ అయితే సమానం చెప్తారంట. అంటే ఇప్పుడు ఎవరు ఏం ఇబ్బందిలో ఉంటారో తెలియదు కదండి. కొంత నంబర్లు సేవ్ ఉండవు, కొంతమంది వేరే నెంబర్తో కొడతారు. ఇంకొకటి దానికోసం నేను ఏమన్నా ఉంటే కూడా కంపల్సరీ రెస్పాన్స్ ఇస్తానండి. అది ఇప్పుడు మీకు టీడీపీ పార్టీలో చాలా వర్గాలు ఉన్నాయి, కొందరు క్యాడర్ ఉన్న వాళ్ళు, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళని మీరు ఎందుకు కలుపుకోలేకపోతున్నారు? లేదు అట్లా ఏం లేదండి, వాళ్ళందరూ ఉన్నారు. దూరం ఉన్నాడు ఎందుకని అంటే అది నాకు తెలియదండి ఎందుకున్నారో కానీ. ఇంకా ఎందుకు మొన్న కూడా మేము అన్ని ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేశారు, అట్లా ఏం లేదండి. ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు, అట్లా ఏం లేదు. నాతో మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు, అట్లా ఏం లేదు. ఆయన నాకు చాలా క్లోజ్ అండి, అట్లా ఏం లేదు. ఎప్పుడన్నా క్లోజ్ అంటే మనకు ఏదన్నా కానీ కొంచెం పొలిటికల్ ఇది ఉంటుంది కానీ నాకు చాలా క్లోజ్. టికెట్లో అయితే పోటీ పడతాడు కదా? ఉండనండి, ఇప్పుడు ఎవరైనా పోటీ పడవచ్చు, అది తప్పు కాదు కదా. ఇప్పుడు ఆయన పని చేశారు, నేను పని చేశాను, ఇప్పుడు ఎవరన్నా ఇది చేశారు కానీ అట్లా ఏం లేదండి. నాకు చాలా క్లోజ్ అయినా మనకి ఏం డిఫరెన్సెస్ ఏముండదు. ఏమంటే పొలిటికల్లో కొంచెం ఇది ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది కానీ అట్లా ఏం లేదు. మళ్ళీ మనకి ఏమి నేను ఫోన్ చేస్తే బాగా మాట్లాడతావు, ఆయన బాగా మాట్లాడతావు. ఇంకా వాళ్ళందరూ నాతో అందరు టచ్లోనే ఉంటారు. ఏమన్నా ఉంటే కూడా నాకు అడుగుతారు, నేను కంపల్సరీ చేస్తారు. అట్లా నంద్యాలలో అదే చెప్తున్నాను కదా, నంద్యాలలో ఎప్పుడు ఇది ఉండదు, అందరు కలిసిమెలిసిగానే ఉంటారు. వ్యక్తిగతంగా అంత మంచిగా ఉంటారు, రాజకీయంగా మటుకు ఎవరు బలాలు అంతే తప్ప ఎక్కడ ఇది ఉండదు, డిఫరెన్సెస్ ఎక్కడ ఉండదండి. మనం ఎక్కడన్నా కలిస్తే కూడా ఏదైనా అన్నతమ్ముల్లాగానే ఉంటాం కానీ ఎక్కడ ఇది లేదు. నెక్స్ట్ నంద్యాల రూపురేఖలు మార్చినాక మీ ప్రణాళిక ఏంది? అంటే మేమైతే డైలీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వర్క్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తామండి. రోడ్స్, మెయిన్ ఇంపార్టెంట్ రోడ్స్, దాని తర్వాత డ్రైనేజ్, దాని తర్వాత లైట్స్, ఇంకా ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్. అదే నాన్నగారు కూడా సీఎం గారితో మాట్లాడుతున్నారు, ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ వస్తే కూడా నంద్యాలకి తీసుకురమ్మని. అదే చూస్తున్నాం. ఇంకా ఏమన్నా కొంచెం మంచిగా పెద్ద అంటే ఏమన్నా
కంపెనీస్ వస్తే కూడా నంద్యాల వరకు తీసుకొస్తే కూడా మాకు మంచిది. ఎందుకంటే నంద్యాలలో అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంది. చదువుకునే పిల్లలు బాగా ఉన్నారు. ఆల్రెడీ ఇంజనీరింగ్ డిగ్రీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఎవ్రీ మంత్ జాబ్ మేళా కూడా అప్లై చేస్తున్నాం. జాబ్ మేళాలో కూడా చాలామంది దాదాపు ఇప్పుడు వరకు మన 500 మెంబర్స్కి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం జాబ్ మేళాలో. అట్లా ఎవ్రీ మంత్ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. అట్లా మనం ఏదన్నా కానీ బాగా ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు నాకు వచ్చి అడిగితే కూడా వాళ్ళ రెజ్యూమ్ తీసుకుని నేను సిటీలో హైదరాబాద్లో కానీ మన తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఏమన్నా పెద్ద కంపెనీస్ ఉంటే మేమే రెజ్యూమ్ చేసి అప్లై చేస్తున్నామండి. చాలామంది పొలిటీషియన్ వాళ్ళ కొడుకులు కానీ తనయులు కానీ వాళ్ళ ఫాదర్ని చూసుకొని ఏదో పవర్తో ముందుకు వెళ్తుంటారు. కానీ మీరు సొంతంగా ఏ కార్యక్రమాలు చేస్తారు ప్రజలకి? మీ సొంతంగా? మేము సొంతంగా ఏమండి, నేను అసలు స్టార్టింగే మేమే చేసేవాళ్ళం, సొంతంగానే చేసాం. ఎందుకు మేము చాలా వరకు మేము ప్రతి పెళ్ళిళ్ళకి బీరువాస్ ఇచ్చేవాళ్ళం. దాని తర్వాత బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ చేశాము. దాని తర్వాత ప్రతిదీ చిన్న పెద్ద ఏమన్నా కానీ ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఆదుకున్నాము. సొంతంగానే చేసాము. ఇప్పుడు వరకు మనం సొంతంగానే చేసామండి. ఏం పవర్ చూసి ఎప్పుడు ఇది చేసుకోలేదు. ఏమన్నా సొంతంగానే చేసాం మనం అంతా. అంటే టీడీపీ అధిష్టానంలో లోకేష్ గారికి మీకు పరిచయాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. ఎప్పుడు అంటే మనకు ఎప్పుడన్నా పాజిటివ్, ఎందుకంటే మనం ఏం ఇది నెగిటివిటీ ఎప్పుడు చేయలేదు. మనం ఎప్పుడు కామ్ గోయింగే, ఎక్కడ కాంట్రవర్సీస్లో ఎక్కువ పడం. మేమంతా మన వర్క్ చేసుకుంటూ పోతాము. కానీ ఎప్పుడు ఎవరు సమస్యలో కూడా ఇన్వాల్వ్ కాము. ఎవరిని కూడా అసలు ఒక పల్లెత్తు మాట అంటే కూడా అన్నాం. మనం మేమంతా కొంచెం సాఫ్ట్గా వెళ్తాం. ఎక్కడ కూడా మనం దుబారుగా మాట్లాడడం, ఏదో ఈరోజు పవర్ ఉంది అని మనం గట్టిగా. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచే నాన్న మంత్రి. ఎందుకంటే నేను కంటిన్యూ మంత్రినే. నేను ఇప్పుడు కూడా మంత్రినే. దానికోసం మనకు ఏమంత ఇది అవసరమే లేదు మాట్లాడేది. ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే ఫ్యాక్షన్కి మారుపేరు. అయితే ఇటు కర్నూలు సైడ్ కానీ ఇటు ఆలగడ్డ సైడ్ మధ్యలో కొంచెం నంద్యాల ఉంది. ఇక్కడ ఎందుకు ఫ్యాక్షన్ అనేది కనిపించకుండా ఉంది? నేను మీకు అదే చెప్తున్నాను కదా, ఇప్పటి నుంచి కాదు. ఎవరి వల్ల అంటారు దాన్ని? అంటే ఇక్కడ ప్రజలు కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ గ్రూపిజం అనేది ఉండదు. ఎవరన్నా గెలవని ఇక్కడ. అంటే మేము కానీ గత పాలకులు ఎవరన్నా రాని, కానీ గ్రూపిజం అనేది ఉండదు. అంటే నేను అదే చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్లో. వేరే చోట అంటే ఒక సింపుల్ పెళ్ళికి వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ అడిగి వెళ్తారు. ఇక్కడ ఏం లేదు. మనతో ఉంటారు, మళ్ళీ అందరు కలిసి తిరుగుతారు, మళ్ళీ కరెక్ట్ పార్టీస్ ఎలక్షన్స్ వచ్చే వరకు ఇది అవుతారు. నంద్యాల ఏమంటే కామ్ గోయింగ్ అండి. ఇక్కడ ఇంకొకటి మా నాన్నగారు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు ఫ్యాక్షన్కి. ఎప్పుడు పీస్ఫుల్ ఉంటారు. ఇంకొకటి దానికోసం నాన్నగారికి ఏ పార్టీ వాళ్ళు కానీ, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ మన టీడీపీ వల్ల కానీ అందరూ చాలా లైక్ చేస్తారు. ఎందుకంటే ఒక సీనియర్ వ్యక్తి, ప్లస్ ఎప్పుడు కామ్ గోయింగ్, ఎవరు దాంట్లో ఇంటర్ఫియర్ కూడా కారు. ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అందరితో కలుపుకోపోతారు. ఏమన్నా వాళ్ళు సమస్య ఉంటే కూడా నాన్నకి చెప్పుకుంటారు వాళ్ళంతా. దానికోసం అట్లనే మెయింటైన్ చేసుకొని వచ్చినారు. దానికోసం నంద్యాల బాగా పీస్ఫుల్ ఉంటుంది. కానీ ఏదో ఒక సమయంలో ఫ్యాక్షన్ అనేది ఎదురొచ్చింటుంది. ఏమన్నా మీకు ఏమైనా గుర్తుందా? లేదండి, నాకు తెలిసే వరకు ఈ నంద్యాలలో ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు. ఇంకొకటి మెయిన్ ఏమంటే నంద్యాలలో ఫ్యాక్షనిజంకి ఎంకరేజ్ చేయరు. ఎవరన్నా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఇది అదంటే ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. నంద్యాలలో ఎప్పుడు పీస్ లవింగ్ పీపుల్కే ఎంకరేజ్ చేస్తారండి. ఓకే, ఫైనల్ చెప్పండి, నంద్యాల ప్రజలకి మీరేం చెప్తారు? ఫ్యూచర్ డెవలప్మెంట్ మొత్తం రూపురేఖలు మార్చడానికే మీ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం ఏంది? అంటే మేమైతే బాగా వర్క్ చేస్తున్నామండి. మేమైతే డైలీ ఎక్కడ R&B వాళ్ళకి కానీ మనం సిమెంట్ రోడ్లు వేయాలని నేనైతే గట్టిగా చెప్తున్నాను. నేనైతే కంపల్సరీ వేయాల్సిందే. ఎందుకంటే మనకు మెయిన్ ఏమంటే మనకు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ ఉంది. అక్కడ దాదాపు జనాభా వచ్చేసి ఒక 10,000 మంది ఉన్నారండి. అక్కడ కూడా రోడ్స్ అయితే చాలా, వైఎస్ఆర్ నగర్ చాలా అంటే చాలా చండాలంగా ఉన్నాయి రోడ్స్ అంతా. అక్కడనే వైఎస్ఆర్ నగర్ అంటే వైసీపీ పార్టీ వాళ్ళే కదా? అట్లా కాదు, అంటే నందమూరి నగర్ అంటే వైఎస్ఆర్ నగర్ కూడా అప్పుడు నాన్న ఇచ్చిందే, కానీ పేరు మార్చినారు అప్పుడు, అంతే తప్ప పట్టాలు అప్పుడు ఏంటి మన ప్రభుత్వంలోనే ఇచ్చింది. అప్పుడు పేరు మార్చినారు. నందమూరి నగర్ ఉంది, దాని పక్కన వైఎస్ఆర్ నగర్ ఉంది. అప్పుడు కూడా ఆ పట్టాలు ఇచ్చినారు, కానీ అప్పుడు ఏమంటే ప్రభుత్వం మారింది 2004లో. అప్పుడు దానికి వైఎస్ఆర్ నగర్ బోర్డు పెట్టిన ప్రజల కోసం ఏదైనా ముందుగా అక్కడ రోడ్స్ అన్ని మేము ప్రామిస్ చేసాం కంపల్సరీ. ఇప్పుడు రోడ్స్ అయితే స్టార్ట్ చేసాం, కానీ చాలా పెద్ద కాలనీ ఇది, ఇంకా టైం పడుతుంది. దానికోసం నేను అదే చెప్పాను కదా, ఇంకా మనకు డైలీ ఎవ్రీడే ఒక ఛాలెంజ్ లెక్క తీసుకొని చేయాలండి. అది అంతా కంపల్సరీ అయితే మనమైతే
ఎందుకంటే మనం ఒకటే ప్రామిస్ చేసాం 24 hours మనం అవైలబుల్ ఉంటాం ప్రజలకి. ఏమన్నా ఇబ్బంది కూడా మనం నంద్యాలలోనే ఉంటాం, కంపల్సరీ చేస్తాం. ఎందుకంటే నాకు తెలుసు అర్ధరాత్రి కూడా ఆటో వాడు కూడా ఫోన్ చేస్తాడు నాకు, అన్న ఇట్లా ఇది అయితే కూడా మనం, ఎందుకంటే ఎమర్జెన్సీ ఇది ఉంటుంది, ఏమన్నా యాక్సిడెంట్స్ అవుతుంటుంది. అప్పుడు కూడా మన లాస్ట్ టైం కూడా ఒక 12:30, 1 o'clockకి ఒకటి హార్ట్ అటాక్ వస్తే కూడా మనం 1 o'clock వెళ్ళిన ఇది ఉంది, సందర్భాలు ఉన్నాయండి. అట్లా మనం కంపల్సరీ ఏదన్నా ఇది ఎమర్జెన్సీ ఉంటే కూడా అక్కడ అవైలబుల్ ఉంటాము. అయితే ఒక సందర్భంలో అర్ధరాత్రి ఫోన్ వస్తే ఫోన్ చేయండి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నాగా నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటా అన్నారట. లేదు ఇది కూడా అది చూసుకుంటానా నీకు అట్లా చెప్పలేదు, నేను నా మాటకి అట్లా తీసుకున్నాను. ఏమన్నానంటే అర్ధరాత్రి కూడా వాళ్ళు ఫోన్ చేస్తే నేను రెస్పాన్స్ ఇస్తానికి వాళ్ళు అట్లా తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఫోన్ చేయండి. డ్రంక్ అండ్ డ్రైవ్కి నేను ఎప్పుడూ నేనే మందు నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తానండి? అసలు నేను అదే అంటాను, ఎందుకంటే యాక్సిడెంట్స్ అవుతుంటాయి. నేను అదే అన్నాను కదా, అది రాంగ్ తీసుకొని నాకు ఊరికే ఇది చేశారు. కానీ నేను ఏమన్నానంటే మీకు ఏమన్నా అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ చేస్తారు, 12:30, 1 o'clock కూడా నేను రెస్పాన్స్ ఇస్తాను. అదే చెప్పడానికి తాగిన వాళ్ళకి అసలు ఇది చేయను. కానీ నేను నాకు ఏదన్నా ఇబ్బంది ఉంటుంది, ఎమర్జెన్సీ యాక్సిడెంట్స్ అయి ఉంటుంది, లేకపోతే హాస్పిటల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటుంది, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి డైలీ. ఇప్పుడు నాకు ఎక్కువ ఇది అంటే కుక్కలు కరుస్తున్నాయని వస్తున్నాయి, నాకు చాలా సమస్యలు అయితే అదే ఉన్నాయి. రాత్రి అయితేనే ఏదో ఒక వార్డు నుంచి అన్న కుక్కలు ఎక్కువ అయిపోయినాయి, కుక్కలు కరుస్తున్నాయి అంటే అప్పుడప్పుడే ఎమర్జెన్సీ డాక్టర్కి ఫోన్ చేసి మనమే చెప్పాల్సింది. అట్లా ఒక రోజు ఒక సమస్యనే ఉంటుంది. ఇంత జనాభా ఉంటే ఏదో ఒక ఇన్సిడెంట్స్ అవుతూనే ఉంటుంది, ఇంకా రోజు మనం రెస్పాన్స్ ఇస్తూనే ఉంటున్నాం. అయితే మీరు అన్నారు ఇప్పుడే డ్రింక్ అలవాటు లేదన్నారు, కానీ హైదరాబాద్లో పార్టీలకు పోతారు కదా పెద్ద పెద్ద పొలిటీషియన్ వాళ్ళు. లేదు నాకు ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పుడు పార్టీలకు పోతారు కానీ డ్రింక్ చేయరు. నాకు అలవాటే లేదండి. పార్టీలకు వెళ్తారు అంటే నార్మల్ పార్టీ వెళ్తాను మనం, నాకు అసలు ఎప్పుడు అలవాటే లేదు, నాకు ఎప్పుడు ఇదే తాగలేదు అసలు. దాని గురించి ఎప్పుడు అసలు ఇది కూడా ఇది దూరం పెడతాను నన్ను, ఎవరు తాగి వచ్చే వాళ్ళకి నాకు స్మెల్లే పడేది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.